1920లో భారతదేశం బ్రిటిష్ పాలనలో నలిగిపోయిన ప్రజలు భయం, అనిశ్చితి, అస్థిరత, ఒకవైపు స్వాతంత్ర పోరాటం, మరోవైపు మనసుల్లో విభజనలు. ఈ కల్లోలంలో ఒక వ్యక్తి ఒక ప్రశ్న అడిగాడు, దేశాన్ని కాపాడేది కేవలం స్వాతంత్రమేనా లేదా ఒక బలమైన సమాజం? ఆ ప్రశ్నే ఒక ఉద్యమానికి ఆరంభమైంది. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ 1925 నాగపూర్. ఒక వైద్యుడు, ఒక దేశభక్తుడు, ఒక దూరదృష్టి గల నాయకుడు, డాక్టర్ కేశవ్ బాలిరామ్ హెడ్గేవార్. ఆయనకు ఒక నమ్మకం ఉంది, దేశం బలంగా ఉండాలి అంటే ముందుగా సమాజం బలంగా ఉండాలి. ఆ ఆలోచనతో ఒక చిన్న గుంపుతో ప్రారంభమైంది ఆర్ఎస్ఎస్ అనే ప్రయాణం. ఇది క్రమశిక్షణ నేర్పే స్థలం, దేశభక్తిని పెంచే వేదిక, ఒక బలమైన సమాజ నిర్మాణం, స్వయం సేవ భావనకు ఆరంభం. ప్రతిరోజు చిన్న వ్యాయామాలు, కానీ పెద్ద లక్ష్యం ఒక బలమైన సమాజ నిర్మాణం. ఆర్ఎస్ఎస్ ఒక రాజకీయ పార్టీ కాదు, అది ఒక సిద్ధాంతం, ఒక సాంస్కృతిక గుర్తింపు. కానీ ఈ సిద్ధాంతం చుట్టూ వివాదాలు కూడా మొదలయ్యాయి. స్వాతంత్ర పోరాటం భారతదేశ చరిత్రలో ఒక మహా ఉద్యమం. కానీ ఒక ప్రశ్న, ఆ సమయంలో ఆర్ఎస్ఎస్ పాత్ర ఏమిటి? కొంతమంది అంటారు వారు నేరుగా పోరాటంలో పాల్గొనలేదు. మరోవైపు మేము సమాజ నిర్మాణంపై దృష్టి పెట్టాం. ఇక్కడే మొదలవుతుంది చర్చ, విమర్శ. దేశాన్ని కుదిపేసిన ఘటన, మహాత్మా గాంధీ హత్య. దేశం షాక్లోకి వెళ్ళింది. నాథురామ్ గాడ్సే పేరు వెలుగులోకి వచ్చింది. అతనికి ఆర్ఎస్ఎస్తో సంబంధం ఉందా? కానీ నిజం అంత సులభం కాదు. ఆ రోజు జరిగిన ఘటన వెనుక ఎవరు ఏమి దాచారు? ఈ ప్రశ్నలకు సమాధానాలు చరిత్రలో దాగి ఉన్నాయి. ఆ నిజాలను తర్వాతి భాగంలో తెలుసుకుందాం.